ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఒకటో పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. నాకున్నాడు నేస్తం, నమ్మకమైన ప్రేమ నేస్తం. ఎత్తైనది ఆయన ప్రేమ, ఎత్తైన పర్వత శిఖరాల కంటే. లోతైనది ఆయన ప్రేమ, నిశ్శబ్ద సముద్రపు లోతుల కంటే. కొలబద్దలే లేనంత అపరిమితమైనది ఆ ప్రేమ. కురిపించబడింది ఆ ప్రేమ నాపై. ఈ లోకం ఇంకా ఉనికిలోకి రాకముందే ఆ ప్రేమ ప్రాచీనమైనదే అయినా తాజాదనం ఉట్టి పడుతుంది ఆ ప్రేమలో. జాన్ బనియర్ స్మిత్ ఇలా రాశారు: నీ భయాన్ని విశ్వాసంగా మార్చు. ఇంకా నీ ముందుకు రాని, ఇంకెన్నడూ నీ ముందుకు రాలేని భవిష్యత్తు సంభవాల్ని ఊహించుకొని నువ్వెందుకు చింతిస్తూ కూర్చుంటావు? రోజులో సగాన్ని రేపటిని గురించిన చింతలో గడపకు. రేపేం జరుగుతుందనని ఆందోళన చెందకు. చిన్న చిన్న దిగులు నీకు చికాకు కలిగించనివ్వకు. చింతించడాన్ని తృణీకరించడం అంటే జీవితంపై శ్రద్ధ లేదని కాదు. జీవితంపై శ్రద్ధ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాగని దానికోసం చింతించాల్సిన పనేం లేదు. ఎవడు చింతించి కీడు తనపైకి రాకుండా కాపాడుకోగలడు? లేదా ఎవడు చింతించి మేలు తనపైకి మరల్చుకోగలడు? అలాంటి వాటి విషయంలో దేవుడిపై ఆధారపడడం తప్ప ఎవడేం చేయగలడు? శ్రమ కాదు, చింతే మానవుల్ని ముసలోల్ని చేస్తుంది. అదే మానవుల చింతను అదనంగా చేర్చేది, మానవుల ఆయుష్ తగ్గించేది, మానవుల ఆయుష్కాలం మధ్యలో మరణించేలా చేసేది చింతే. మానవుల్ని నిరాశ నిస్పృహలకు గురి చేస్తున్నది చింతే. మానవుల్ని అనిశ్చితిలోకి నెట్టేస్తున్నది, మానవ జీవితాల్ని కుప్పగోలదోస్తున్నది, మానవ మనసుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నది, మానవ హృదయాల్ని బద్దలు చేస్తున్నది శ్రమ కాదు, చింతే. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. విలాపవాక్యములు 3వ అధ్యాయము 26వ వచనము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.